అన్న నేను అబ్రాడ్ పోయి హెయిర్ డ్రెస్సర్ గా సెటిల్ అవ్వాలనుకుంటున్నా, దానికి ఏమైనా సర్టిఫికేషన్ అవసరం పడుతుందా? ఖచ్చితంగా కావాలి. బయట కంట్రీస్లో ప్రతి కంట్రీలో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, మన ఇండియాలో ఎన్ఎస్డిసి అని ఉంటుంది, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, అట్లానే వేరే వేరే కంట్రీస్లో కొన్ని ఫోరమ్స్ ఉంటాయి, కొన్ని అథారిటీస్ ఉంటాయి, వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ నీకు ఈ స్కిల్ వస్తుంది, ఈ ట్రేడ్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే నీకు ఈ ట్రేడ్ వస్తుంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వాలి. సో దానికోసము ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు క్లియర్ అ టెక్నికల్ అసెస్మెంట్ అండ్ థియరిటికల్ అసెస్మెంట్. ఓకే, విచ్ డిసైడ్స్ యు ఆర్ అ హెయిర్ డ్రెస్సర్ విత్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ స్కిల్ అసెస్మెంట్ పాస్ అవ్వాలంటే వాళ్ళ స్టాండర్డ్స్ నీకు తెలవాలి కదా, రైట్? వాళ్ళ స్టాండర్డ్స్ నీకు తెలవాలి అంటే యూ హ్యావ్ టు గెట్ దట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. ఓకే, సో బేసిక్గా సిటీ అండ్ గిల్స్ అని చెప్పేసి యూకే బేస్డ్ ఒక సంస్థ ఉంది. వాళ్ళ నుంచి మీరు సర్టిఫికేషన్ కోర్స్ చేస్తే మీరు క్లోజ్ టు 72 కంట్రీస్లో వర్క్ చేయొచ్చు. సిటీ అండ్ గిల్స్ నుంచి ఒక లైసెన్స్ వస్తుంది. యాజ్ ఎ హెయిర్ డ్రెస్సర్ మీకు ఒక లైసెన్స్ ఉంటే యూ కెన్ వర్క్ అక్రాస్ 72 డిఫరెంట్ కంట్రీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యాక్సెప్ట్ దట్ లైసెన్స్. దట్స్ వేర్ యూ కెన్ గో. అండ్ ఇండియాలో ముందే ప్రిపేర్ అయిపోవాలి కదా, సో వాళ్ళ స్టాండర్డ్స్ ఏందో తెలుసుకోవాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. దానికోసం మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ని మీకు ఇవ్వడానికి ఒక ప్రణాళికని రచించినాము. దాన్ని కొన్ని రోజులలో రివీల్ చేస్తాము. ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. పీపుల్ హూ హ్యాస్ ఆస్పిరేషన్స్ టు వర్క్ అబ్రాడ్, జస్ట్ వెయిట్ ఫర్ అస్. వీఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్ వెరీ బిగ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వికాస్ రాచకొండ ట్రై చేస్తున్నా ఒక క్వాలిటీ ఎక్స్పోజర్ ఇవ్వడానికి, ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి, అండ్ ఈ అన్ఆర్గనైజ్ ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేయడానికి.